ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో ఇంటి నిర్మాణం కోసం వెలగపూడి సమీపంలో స్థలం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ స్థలాన్ని సీఎం సతీమణి నారా భువనేశ్వరి పరిశీలించారు. గురువారం సాయంత్రం 5:30 సమయంలో ఆమె ఎలాంటి ఆర్భాటం, భద్రత లేకుండా సాదాసీదాగా స్థలం దగ్గరికి వచ్చారు. చంద్రబాబు కొనుగోలు చేసిన స్థలం చుట్టూ జెండాలు పాతారు. అనంతరం సర్వేయర్లు ప్లాట్ మ్యాప్ చూపిస్తూ భువనేశ్వరి స్థలం గురించి వివరించారు. నారా భువనేశ్వరి అక్కడికి వచ్చిన సంగతి తెలిసి కొందరు వెలగపూడి రైతులు వెళ్లి పలకరించారు. కొద్దిసేపు మాట్లాడారు. వెలగపూడి గ్రామ పరిధిలోనే ప్రస్తుతం సచివాలయం, అసెంబ్లీ నిర్మించారని, ఇక్కడి నుంచే రాష్ట్ర ప్రభుత్వం పాలనకు శ్రీకారం చుట్టినప్పుడు తాము ఎంతగానో ఆనందపడ్డామన్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా వెలగపూడి రెవెన్యూ పరిధిలోనే ఇంటి స్థలం కొనుగోలు చేయటం సంతోషంగా ఉందన్నారు. అనంతరం నారా భువనేశ్వరి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలగపూడి రెవెన్యూ పరిధిలో ఒకే కుటుంబంలోని ముగ్గురు సభ్యుల నుంచి 25,000 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ స్థలంలో భూసార పరీక్షలు నిర్వహించగా ఇంటిని విశాలంగా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. అక్కడ ఇంటితో పాటు భద్రతా సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.